టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి పెద్దలకి ఆరోగ్యంగా ఉన్న అతిథులకి పెద్దలకి ఆడపడుచులకి నా గుండాలు నాకు గుండి చప్పులుగా నా గుణాలకి ఒకరికి పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా ఫంక్షన్ చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, బండ్ల గణేష్ మనం మాట్లాడలేము. పొలిటికల్ సభలు అయితే మాట్లాడచ్చు కానీ ఇక్కడ నుంచి ఏం మాట్లాడలేదు. నాకు 3 సంవత్సరాలు నేను సినిమా చేయలేదు అన్న భావన నాకు కలిగింది. ఇప్పుడు నేను నా గుండె నా మనస్సు మన దేశం కోసం మీకోసం కొట్టుకుంటే తప్ప ఏ పని చేసినా ఒక పుస్తకం చదివిన వాక్యం రాసుకున్నాను. మన సమాజం కోసం మన దేశం కోసం ఉంటుంది కాబట్టి సినిమాల్లో నేను 3 సంవత్సరాలు నేను చేయలేదంటే నాకు అసలు అనిపించలేదు, కాలం అనిపించలేదు. అలాగే నేను ఇందాక మీరింటంటేనే విన్నాను, సినిమా పరిశ్రమకు వచ్చి నేను 24 సంవత్సరాలు అయిందంటే కూడా నాకు తెలియట్లేదు. అది పని చేసుకుని నేను వెళ్ళిపోయాను, నాకు తెలియదు. నాకు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటే దిల్ రాజు గారు లాంటి వ్యక్తితోటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మహోన్నతమైన స్థానానికి వెళ్ళి చాలా అద్భుతమైన విజయాలు సాధించి అలాంటి నిర్మాత నాతో సినిమా చేయడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎప్పుడు నేను కళలు కనేవాళ్ళు నేను చాలా ఇష్టపడతాను. ఏదైనా సరే కళ ఇది నేను సాధిస్తాను, ఈ స్థాయికి వెళ్తాను. అది శేషాద్రి గారు చెప్పినట్టుగా కళలు కను ఈ కళలు తొక్కుతూ నడుస్తున్న పాదాన్ని ఖండించే వరకు కళలు కను. అలా ఎన్నో కళలు కన్నారండి. నేను తొలి ప్రేమ నా స్నేహితుడు ఆనంద్ సాయిని యాదాద్రి ఆర్కిటెక్ట్ ప్రతిష్టాత్మకమైన మన తెలంగాణలో యాదాద్రి ఆర్కిటెక్ట్గా ఆయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న యాదాద్రి టెంపుల్ ఆర్కిటెక్ట్ నా స్నేహితుడు ఆనంద్ సాయిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తాను. అంటే తొలి ప్రేమ మేము తన ఆర్ట్ డైరెక్టర్ చేసేటప్పుడు దిల్ రాజు గారు ఆ సినిమా అప్పుడు నిర్మాత జీవీజీ రాజు గారు పట్టుకొచ్చి ఈయన అంటే సినిమా ఏమీ అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. ఒక పోస్టర్ చూసి ఆయన ఈ సినిమా కొంటానంటే నాకు ఆశ్చర్యం, ఎవరు ఇచ్చారంటే సినిమా స్టార్ట్ చేయకుండా ఎవరు కొంటారంటే రాజు గారిని ఉంటారు, ఆయన వచ్చి కొంటారంటే నాకు అనిపించింది ఆయనకు ఒక సెన్స్ ఉంది, హార్ట్ సెన్స్ అంటే విజయం ఎక్కడ ఉందో సెన్స్ చేయగల వ్యక్తి. అంటే అంత ప్యాషన్ ఎలా ఉంటుంది అంటే అంత సినిమా మీద వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు కలుస్తున్నారు, వాళ్ళ ప్యాషన్ ఎంత కష్టపడగలరు, ఇలాంటివన్నీ ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా అర్థం చేసుకొని మాకు ఆ రోజు నుంచి అండగా నిలబడ్డ వ్యక్తి. ఎన్నో నా సినిమాలన్నీ దాదాపు ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసి సినిమా చేయకూడదు అనుకోలేదు, చేయాలనుకోలేదు. ఇప్పుడు మా ఇద్దరికి కలయిక ఇప్పుడు జరగలేదు. కానీ ఈ రకంగా వకీల్ సాబ్ ద్వారా జరగటం అది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆయన లాంటి ఒక అద్భుతమైన నిర్మాతలు ఇంకా ముందుగానే చేస్తే చాలా బాగుండేది అనిపించింది. కానీ మనస్ఫూర్తి కాబట్టి నాకు సినిమాల కోసం నేను కథలు అడగలేదు, నా కోసం సినిమాలు చేయండి ఆలోచించండి, నేను ఎవరిని అడగలేదు, యాచించలేదు. అది నా దురదృష్టం, అడగలేదు. అలాగే ఇందాక వేణు శ్రీరామ్ గారు మాట్లాడుతూ నేను ఒక టైలర్ కొడుకుని నాకు అదృష్టం వచ్చిందని నాకు ఒకటే అనిపించింది, తన వెంటనే ఒకటే మాట అనిపించింది. నా తండ్రి ఒక కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ జీవితాన్ని ప్రారంభించిన అలాంటి స్థాయి నుంచి వచ్చిన మేము ఏ వృత్తి ఎక్కువ కాదు, ఏ వృత్తి తక్కువ కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గౌరవించే వ్యక్తి.
కానీ నాకు చిన్న స్థాయి నుంచి వచ్చే వ్యక్తులు పైకి ఎదుగుతుంటే ఈ రోజున వేణు శ్రీరామ్ గారు తెలంగాణలోని వరంగల్ నుంచి, క్షమించారు, కరీంనగర్ నుంచి అక్కడ చదువుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తూ, ఆయన ఊళ్ళో ఉన్నప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు ఆయనకి టీచర్గా ఉండి, ఇలాంటి వ్యక్తి ఈ స్థాయికి వచ్చి సినిమా చేయటం అంటే ఆ అవకాశం నేను ఇచ్చేది కాదు, ఎవరిచ్చేది కాదు, స్వశక్తితో తను సంపాదించుకుంది. ఈరోజు ఇస్తాను ఎవరిచ్చేది, వారి తల్లిదండ్రుల కష్టం, వారి పుణ్యం, వారి కుటుంబ సభ్యుల శ్రమ, తోడ్పాటు, ఆయన మేధాశక్తి, ఆయన మేధస్సు, ఇలాంటి అవకాశాలు తీసుకొస్తే తప్ప ఎవరో పవన్ కళ్యాణ్ ఇస్తారు, ఇంకొకటి ఎవరిస్తారు వచ్చేది కాదు. స్వశక్తితో సంపాదించుకుంది. ఇలాంటి ఒక చక్కని దర్శకుడి దగ్గర నేను చెప్తున్నాను మీకు ఈరోజు, ఇలాంటి చక్కని దర్శకుడి దగ్గర నాకు నటించుకుని నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే సినిమా చేయడానికి నేను ఎప్పుడు సినిమాలు చేయకూడదు అనుకోలేదు, నేను యాక్టరే కావాలనుకోలేదు. నేను సభలో కూడా చెప్పాను, ఎప్పుడు నాకు అవ్వాలనుకోలేదు. నేను త్రివిక్రమ్ గారికి నేను ఒక మాట చెప్తా ఉంటాను, నేను చాలా చిన్న జీవితం గడపాలనుకునేవాడిని. నన్ను ఎవరు గుర్తించకుండా ఒక చిన్న పర్ణశాలలో కూర్చొని ఒక జీవితం, ఒక చిన్నపాటి ఒక దిగువ మధ్య తరగతి జీవితం గడపాలి అని అనుకుని ఆశించేవాడు. అది తప్ప నాకు అన్ని తీరు. అదొకటి నేను కోరుకునేది నా జీవితం జరగదు. నన్ను ఎవరు గుర్తించకూడదు, నన్ను ఎవరు చూడకూడదు అనుకుంటే అది తప్ప అన్నీ జరిగింది. త్రివిక్రమ్ గారు అన్నారు, ఈ జన్మకి ఇది మర్చిపోండి, మీకు చిన్న జీవితం నాకు మర్చిపోండి, సెటిల్ అవ్వచ్చు. అంటే నాకు నటుడు అవ్వాలనుకుని నేను అనుకున్నాను. కాకపోతే నేను ఏం కోరుకుంటానంటే జరగాలి, నీ గుండెల్లో స్థానం సంపాదిస్తాను నేను కలగన్నాను. ఆ పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. సమాజం కోసం, దేశం కోసం మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది ఉన్నతమైన స్థానం ఇచ్చిన సంతోషం. నీ గుండెల్లో మించిన ఉన్నతమైన స్థానం నాకు ఏది ఎక్కువగా దాంతోపాటు ఇదే వస్తే చూద్దామండి తప్ప నేను దానికోసం వెంపన్నాడే వ్యక్తిని కాదు. ఏమి ఆశించకుండా నేను సమాజం కోసం పనిచేసే వ్యక్తిని, సమాజ హితం కోసం పనిచేసే వ్యక్తి. సినిమాని కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. నిన్న తిరుపతి మీటింగ్లో మాట్లాడుతూ అక్కడ నేను ఒక బాలాజీ కాలనీలో అని చెప్పి అక్కడ నేను యోగాభ్యాసం చేసేవాడిని. రామ్లాల్ ప్రభుజీ అని చెప్పి దత్తాత్రేయుడి 12వ అవతారం అయిన రామ్లాల్ ప్రభుజీ గారి పరంపరలో వచ్చిన నృసింహ సరస్వతి గారి ఆ యోగ పరంపరలో నేను శక్తిపాతం ద్వారా నేను ఆ యోగాభ్యాసం చేస్తా ఉంటే ఆ టైంలో నాకున్న కోరిక ఏంటంటే ఎంతసేపు సెల్ఫ్ రియలైజేషన్ మీద ఉండేది తప్ప, ఆత్మశోధన మీద ఉండేది తప్ప జీవితం మీద ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్య చిరంజీవి గారు అన్న మాట నన్ను నటుని చేసి, ఆయన అన్న మాటలు ఏంటంటే, నీకు చిరంజీవి గారిలా నీకు నాలాంటి అన్నయ్య ఉండి పోషించడానికి, అంటే అన్నదమ్ములు నీకు నీ మీద ఆధారపడేవారు లేరు, ఆధారపడే కుటుంబ సభ్యులు లేరు. ఇవి కాకుండా నువ్వు ఒక నటుడయ్యి ఏదో ఒక పని చేసుకొని ఇదే స్పిరిచువాలిటీ గురించి మాట్లాడగలవంటే నాకు ఆ రోజు నిజం అనిపించింది. ఆయన ఆ రోజు అన్న మాటలు నన్ను ఈరోజు మీ ముందు నిలబెట్టినాయి. ఆ మాటలే ఈరోజు నన్ను రాజకీయాలు తీసుకెళ్తాను. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే, ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే కంటే కూడా, మనకు పుణ్యం సాధించే కంటే కూడా, మన సెల్ఫ్ రియలైజేషన్ చేసే కంటే కూడా, కష్టాలు నష్టాలు అనుభవిస్తూ తిట్లు తింటూ కర్మయోగం చేయడం చాలా కష్టమైంది. అందుకే నేను కర్మయోగం చేయడానికి సిద్ధపడి ఈరోజు భగవంతుడు నాకు అలాంటి అరుదైన అవకాశం ఇచ్చాను. మీ అందరి అభిమానం సంపాదించగలిగే బ్లెస్సింగ్ ఇచ్చాను భగవంతుడు. అలాగే నేను అందరికీ తెలుసు, ఇక్కడ అందరూ చాలా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు. నేను ఒక సామాన్యంగా నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వ్యక్తిని, సెకండ్ ఇయర్ 2 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి, చదువును వదిలేసిన వ్యక్తిని. కాకపోతే నేను జ్ఞాన సముపార్జన చేస్తాను, చదువుతాను. అలాంటి
జ్ఞానాన్ని అర్జించి పుస్తకాలు చదివే పరిస్థితులు ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకి ఏ పరిస్థితులు చెప్తున్నానంటే, వకీల్ సాబ్ అంటే నాకు తెలిసిన మొదటి వకీలు నాని పాల్కీవాలా గారు అని చెప్పి ఎమర్జెన్సీ టైంలో మనకి మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతూ ఉంటే దానికోసం చాలా బలంగా వాదించిన వ్యక్తి. కేశవానంద భారతి మనకి ఈ కేసు మీద చాలా బలంగా వాదించిన వ్యక్తి. నాకు ఆయన స్ఫూర్తి. చిన్నప్పుడు ఎప్పుడు మా నాగబాబు గారు, మా సెకండ్ బ్రదర్, ఆయన లా చదివేటప్పుడు ఆయన ఒక నాని పాల్కీవాలా పుస్తకంలో చదివేవాడు. నాకు అప్పటి నుంచి ఆ లాయర్ వృత్తి మీద నాకు చాలా గౌరవం ఉన్నది. అంటే ఒక వ్యక్తి నిజంగా మానవ హక్కులు ఉల్లంఘన జరిగితే ఇలా చేయొచ్చా అని. అలాగే నాకు తెలిసిన ఇంకొక లాయర్ భువనగిరి చంద్రశేఖర్ గారు అని చెప్పి, ఆయన ఎంత అద్భుతమైన గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ఒక మానవ హక్కుల లాయర్. ఆయన ఏ స్థాయికి పనిచేశారంటే, చుండూరులో దళితుల్ని ఉచ్చబోతుకొస్తే వాళ్ళ కోసం బలంగా నిలబడ్డ వ్యక్తి. అంటే ఆయన ఎంత స్థాయికి అయిపోయారంటే, ఆయన జీవితం కూడా కోల్పోయి ఆయన క్యాన్సర్ చనిపోయారు ఆఖరి దశలో. బట్ క్యాన్సర్తో సఫర్ అవుతూ కూడా, కీమోథెరపీ తీసుకుంటూ కూడా, ఆ కోర్టులో వాదనప్పుడు ఆయన మార్ఫైన్ ఇంజెక్షన్ తీసుకొని మరి వాదించేవారని చెప్పారు. అలాంటి ఒక ఆయన ఈ రోజున మన మధ్యలో లేరే, చనిపోయారు. నాకు కరెక్ట్ చెప్పాలంటే అత్తారెడ్డి గారి షూటింగ్ మధ్యలో చనిపోయారు. ఆయన నాకు పుస్తకం పంపించారు, సాకు వాయించి నాకు పరిచయం కొత్తలో. ఆయనకి నాకు చాలా సాన్నిహిత్యం ఉండేది. సో నాకు ఎప్పుడు కూడా మానవ హక్కుల కోసం పోరాడే న్యాయవాదులు అంటే నాకు చాలా అపారమైన గౌరవం. ఒక బాలగోపాల్ గారు కానీ, ఇలాగే భువనగిరి చంద్రశేఖర్ కానీ, ఒక నాని పాల్కీవాలా కానీ, అలాగే అనేక మంది ఈ న్యాయవాది వృత్తిలో ఉండి ప్రజల హక్కుల కోసం పోరాడే వ్యక్తుల మీద నాకు అపారమైన గౌరవం. అలాంటి పాత్ర నాకు ఈ వకీల్ సాబ్ ద్వారా చేయడానికి నాకు నిజంగా అదృష్టంగా, ఈ పాత్ర చేయడానికి నిజంగా చాలా అదృష్టం చేసుకుని అనిపించింది. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒకటి పింక్ సినిమా, సుజీత్ సర్కార్ వారి రైటర్స్ బృందం రాసిన ఒక అద్భుతమైన స్క్రిప్ట్ని నేను చిన్నప్పుడే నుంచి ఎవరితోనా, అంటే మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలుసు, మీ గుండెలో ఎలాంటి ఒక అభిమానం ఎలా, అది నేను అమితాబ్ బచ్చన్ మీద అనుకుంటాను. అమితాబ్ బచ్చన్ గారి మీద నాకు పిచ్చి అభిమానం ఉండేది. ఆయన కోసం మీలాగా నేను గొడవలు పడిపోయేవాడు. ఎంతెందుకు మా సొంత చిన్న మా నాగబాబుతో గొడవలు పడేవాడు. వాళ్ళు కావాలి అంటే నేను గొడవ పడేవాడు, కొట్టడానికి వెళ్ళిపోయేవాడు. అలాంటి అమితాబ్ బచ్చన్ గారు నటించిన పాత్ర నేను చేయాలంటే అసలు నా మనసులో కూడా రాలేదు. చూశాను, మామూలుగా సినిమా చూసాను, చాలా బాగుంది అనుకున్నాను, కానీ ఎప్పుడు నేను సినిమాలు చేస్తాను అనేది ఏం అనుకోలేదు. అలాంటి సమయంలో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రోజు ఫోన్ చేసి, ఇట్లా దిల్ రాజు గారు ఈ సినిమా ఒకటి పింక్ అనేది తమిళ్లో కూడా తీశారని అంటే, నేను చూశాను ఆ ట్రైలర్ ఏదో చూసిన తర్వాత సినిమా కూడా చూశాను. నేను సినిమా అనేది నా ప్రతి సినిమాలో కూడా సామాజిక స్పృహని ఎంతో కొంత చూపించాలని తపన పడేవాడిని. కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, కొంత సామాజిక స్పృహ. అంటే సినిమా అనేది చాలా విశిష్టమైంది, చాలా బలమైంది. అలాంటి కళ ద్వారా సామాజిక స్పృహని ఎంతో కొంత మనం ఒక కాపాడుకునే ఒక అంశాలు కానీ పెట్టగలిగితే మనం కొంత సమాజాన్ని మేలు చేసిన వాళ్ళు అవుతామని చెప్పి ఖుషీలో కానీ ఏ సినిమాలో కానీ మా మొదటి సినిమా నుంచి ఆ పాటల రూపంలో పెట్టడానికి అది నా ఆకాంక్ష. ఏదో పంచుకోవాలని ఒక తప్పని అలాంటి పాటలు చేయించాను. ఐటమ్ సాంగ్ బదులు దేశభక్తి పాటలను కోరుకున్నాను. చాలా మంది చిరాకు వచ్చేది నేనంటే, మంచి గ్లామర్ పాటలు చేయొచ్చు కదా అంటే నాకు అలా పోయింది. ఏమో నాకు దేశం గురించి మాట్లాడడం తృప్తి, ఐటమ్ సాంగ్స్ చేస్తే నాకు ఇప్పుడు తృప్తి. ఐటమ్ సాంగ్స్ తప్పని కూడా చెప్పను. నాకు చేయడానికి నా ప్రిఫరెన్స్ పేట్రియాటిక్ సాంగ్స్. మరి ఒక్కోసారి మరి ఎక్కువసార్లు మన హరీష్ శంకర్ గారిని, గణేష్ గారిని ఇబ్బంది పెట్టినాను. ఆ కెవుక్యాక్స్ పాట చేయండి, ఆ పాట చేయడానికి చచ్చిపోయి నేను చేయలేక సరే ఏదో కళ్ళజోడు పెట్టుకొని కళ్ళజోడు ఎక్స్ప్రెషన్ కనిపించి చేసుకుని వెళ్ళిపోయాను. కానీ కథ మీ ఆనందం కోసం కొంత నేను
చేయడానికి కొన్ని సిద్ధం, కాకపోతే అది పరిమితులు మించకూడదని కోరుకుంటాం. సో మళ్ళీ ఈ వకీల్ సాబ్ సినిమాకి వస్తే, ఈ వకీల్ సాబ్ సినిమా నేను అక్క చెల్లెలతో పెరిగిన వాడిని, మా చెల్లెలు ఇక్కడే ఉంది, అక్క చెల్లెలతో పెరిగిన వాడిని, మా వదిన పెంపకంలో పెరిగిన వాడిని, మా తల్లి మా అమ్మ మా చిన్నమ్మని వీళ్ళతోటి అత్యంత అన్యోన్యత మెలిగేవాడిని. ఎక్కువ మంది నా జీవితం చుట్టూ మా పెదనాన్న పిల్లలు కానీ, నెల్లూరులో కానీ, ఎక్కడైనా సరే నేను ఆడపడుచులు, మా అక్కలు కానీ, మా పిన్నులు కానీ, మా అత్తలు కానీ నన్ను గుండెలో పెట్టుకుని పెట్టాను. వాళ్ళ మీద ప్రేమ, నాకు ఎప్పుడు సినిమా పట్ల అంత గౌరవం. ఎందుకంటే స్త్రీ పాత్ర మీద నేను ఎప్పుడు కించపరిచే పద్ధతులు ఎందుకు చేయనంటే, నేను మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కలిసి ఒక కుటుంబంతో సినిమా చూడాలని కోరుకునేవాడిని. అందుకని సాధ్యమైనంత మేరకు కొంత అది విలువలనే పెద్ద పదం అంటే కూడా అందరూ ఆమోదయోగ్యంగా చూడాలి, అలాంటి సన్నివేశాలు ఉండాలని కోరుకునేవాడిని. అలాంటి నాకు ఈ వకీల్ సాబ్ సినిమా ముఖ్యంగా మా స్త్రీ శక్తికి, నేను పూజించే ఆదిశక్తికి గౌరవంగా, నాకు మా అక్కలకి, మా చెల్లెలకి, మా ఆడపడుచులకి, ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, టీవీల్లో వీక్షిస్తున్న ఆడపడుచులందరికీ, తల్లులందరికీ, ఆడబిడ్డలందరికీ ఇది మా వంతు యజ్ఞంలో మీకు ఇచ్చే గౌరవంలో భాగంగా మేము సైతం ఒక చిన్న వృధా భక్తిగా మీరు నిలబడుతున్న, మీరు చేస్తున్న త్యాగాలకి ఇది మా వంతు, ఇది ఒక కృషిగా మేము తెలియజేసుకుంటున్నాం. వకీల్ సాబ్ సినిమా ముఖ్యంగా ఈ సినిమా కానీ అందరికీ తెలిసిందే. ఈ మధ్యన దిశ మర్డర్ కేసు కూడా జరుగుతున్నప్పుడు ఒక ఆడపిల్ల, గాంధీ గారు చెప్పినట్టుగా ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరికి వెళ్తే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. అది వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ పట్టపగలు కూడా ఒక ఆడపిల్ల బయటికి ఇంటికి క్షేమంగా రావాలని కోరుకున్నాను. మరి తెలంగాణలో ఏం చెప్తున్నారు, భద్రం పెట్టాను, భద్రం వెళ్ళరా, సెక్యూరిటీ. నేను ఎప్పుడు సమాజంలో లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని కోరుకునేవాడిని. ఎన్నోసార్లు నేను షూటింగ్లో మన్నార్లో కానీ, కేరళలో కానీ, మిగతా ప్రాంతాల్లో ఇంతమంది ఆడబిడ్డలు తీసుకొని మేము షూటింగ్లు చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్లో ఉన్న కానీ వెళ్తుంటే చాలామంది మా చుట్టుపక్కల ఉండే ఈ లేడీ ఆర్టిస్టుల్ని, మా బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ని ఏడిపిస్తూ ఉంటే నాకు కడుపు మండిపోయేది. రాష్ట్రం కానీ రాష్ట్రంలో, దేశం కానీ దేశంలో కూడా ఒకసారి ఇబ్బందులు పడుతుంటే ఒకసారి నేను కళ్ళ పట్టుకుని బయటికి వెళ్ళేవాడిని. ఎందుకంటే నేను ఆడబిడ్డను రక్షించుకోలేని నేను సినిమా హీరోలు దేనికి ప్రయోజనం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆడబిడ్డల మానవ ప్రాణ సంరక్షణ చాలా ముఖ్యం. ఈ దేశం బతకాలని. భారత్ మాతాకి జయంగా జరిగిపోతుంది. మన మాతల్ని, మన చెల్లెల్ని మనం కాపాడుకోలేని సమాజం మనకు ఉన్నప్పుడే మన భారత్ మాతాకి జయం. చెప్పంగా భారత్ మాతాకి జయం చెప్పి రోడ్డు మీద ఆడబిడ్డ వెళ్తా ఉంటే ఏలేస్తే మనకు దానికి ప్రయోజనం. సో ఎంతో కొంత మనదైన వంతు కృషి చేయాలి. మనకి అక్కలున్నారు, మనకి చెల్లున్నారు, మనకి ఆడపడుచున్నారు. స్త్రీ లేనిదే సృష్టి లేదు. అలాంటి స్త్రీకి గౌరవం ఇవ్వకపోతే ఎట్లా? అలాంటి ఒక చక్కని అలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో చిక్కుకున్న ముగ్గురు వర్కింగ్ ఉమెన్ కథ ఇది. వాళ్ళు వెళ్ళి ఒక చోట చిక్కుకున్నప్పుడు వాళ్ళ మీద బ్లేమ్ పడితే వాళ్ళని ఆదుకునే ఒక లాయర్ క్యారెక్టర్ చేయడం నేను నిజంగా నాకు అదృష్టంగా భావిస్తాను. ఆ ముగ్గురు అమ్మాయిలుగా అంజలి గారు, అనన్య గారు, నివేదిత థామస్ గారు చాలా అద్భుతంగా చేశారు. చాలా అద్భుతంగా, ఫెంటాస్టిక్, బ్రిలియంట్ పెర్ఫార్మెన్సెస్ చేశారు. ఎంత చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారంటే వాళ్ళు ముచ్చట చూస్తూ ఉండిపోయాడు. సో వాళ్ళు నేను చేయగలిగింది అలాంటి సీన్స్ ఎలా చేశారు. ముఖ్యంగా వేణు శ్రీరామ్ గారు కానీ, లేదంటే వినోద్ గారు కానీ, అన్ని సినిమాల్లో లాగా 2 డైలాగులు చెప్పి కట్టని కాదు, ఎంటైర్ సీన్. ఒక కోర్ట్ రూమ్ అంటే ఎంటైర్ సీన్ 6 కెమెరాలు పెట్టేసి ఒక నిజ జీవితంలో ఎలా వాదోపవాదాలు ఎలా జరుగుతాయి అలా చేశాను. కొంచెం నేను అన్ని సినిమాల కంటే కొంచెం ఎక్కువగా కష్టపడ్డాను ఈ సినిమా. డైలాగులు నేర్చుకోవడానికి. సినిమా వదిలేసుకుంటే మీరు చెప్పిన ఇందాక చెప్తున్న 4 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కొంచెం డైలాగ్ చెప్తుంటే మొత్తం డైలాగులు రాక కొంచెం భయం వేసింది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసిన సినిమా. ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తే ఈ సినిమా మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకుని. ఇలాంటి సినిమాకి ముఖ్యంగా ప్రతివాదు లాయర్గా ప్రకాష్ రాజ్ గారు నటించడం చాలా
వన్నీ తెచ్చింది సినిమా. ఎందుకు వేణు గారు ఎందుకు నందా పెట్టారంటే మన బద్రీలో ఉన్నది బాగుంటుంది అంటే నాకు నిజంగా చెప్పాలంటే ప్రకాష్ రాజ్ గారు ఉండటం వల్ల నిజంగా ఒకసారి ఒక బలమైన నటుడు మనకి ఎదురుగా ఉంటే పెర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. అలాగా నా పెర్ఫార్మెన్స్ బాగుండాలి ఎన్ని ఏం చేయాలంటే దానికోసం కొన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి దిల్ రాజు గారు ప్రకాష్ రాజ్ గారిని తీసుకురావడం నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రకాష్ రాజ్ గారికి నాకు కూడా మేము పొలిటికల్ విభిన్నమైన దారులు ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా వచ్చి మేమందరం ఒకటి. ఆ మధ్యన ఛానల్స్లో కూడా ఏదన్నా మాట్లాడితే నాకే ఇబ్బంది ఏముండదు, అదే ఆయన అభిప్రాయం, నేను గౌరవిస్తాను. కానీ సినిమా పరంగా వచ్చినప్పుడు మటుకు నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రకాష్ రాజ్, చాలా ఇష్టమైన గొప్ప నటుడు. అంటే మనకి హీరో ఒక పాత్రని ఎలా కాంప్లిమెంట్ చేయాలో బాగా గొప్పగా తెలిసిన బలమైన నటుడు. నిజంగా తెలుగు పరిశ్రమకి అలాంటి గొప్ప నటుడు ఉండడం మన అదృష్టం. గొప్ప నటుడితో నటించే అవకాశం కూడా నాకు ఈ సినిమా ద్వారా రావటం సుస్వాగతం. జల్సా తర్వాత నాకు ఈ సినిమా ద్వారా రావడం నిజంగా నాకు గుడిమశంకర్ కదా సో చాలా అదృష్టంగా భావిస్తాను. అలాగే తమన్ మీ గురించి మాట్లాడుతూ, తమన్ నాకు ఏ మేరా జహా అనే పాటకి నేను మణిశర్మ గారిని పీడించేసాను. నాకు మంచి పాట కావాలి, దేశభక్తి పాట కావాలి, మా జనం ఊగిపోవాలి, మా కుర్రాళ్ళు ఊగిపోవాలి, మా యువత ఊగిపోవాలి, కావాలి. ఏదో మాట్లాడతామా మాకు అర్థం కాదని చెప్తే పాపం ఏదో అప్పుడు మనం తమన్ను కీబోర్డ్ ప్లేయర్ సో ఆయన కూర్చోబెట్టి మాకు చిన్న ఏదో చెప్పి ఇలా చెయ్యండి తమన్ను చిన్న ఏదో బీజంలో ఒక బీట్ పట్టుకొస్తాను నాకు ఈ పాట కావాలి అంటే ఆ వేరే పాటను నా బీట్ని తీసుకొని ఏ మేరా జహా తీసుకుని దానికి ఆ రోజు మణిశంకర్ గారు మణిశర్మ గారు చేయించింది తమన్ గారి ద్వారా చేయించారు. అలాగే గుడిమశంకర్లో కూడా నాకు ఇందాక పరిచయనట్టుగా నాకు ఇలాంటి పాట కావాలంటే వెంటనే చేయించిన వ్యక్తి. సో ఆ రోజు నుంచి నాకు తెలుసు చాలా అద్భుతమైన ప్రతిభ పాట వాళ్ళు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున నాకు మొట్టమొదటిసారిగా వకీల్ సాబ్కి చేయటం నిజంగా నేను చాలా అదృష్టంగా చాలా చక్కని సంగీతం అందించాను. అంటే నేను ఏం కోరుకుంటే ఇంతమంది ఇష్టపడి ప్రేమించి ఒక సినిమాకి శక్తి ధారపోస్తే అది జనాలకి గుండెల్లోకి వెళ్ళిపోతుంది సినిమా. అలాంటి సినిమా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి వారి సినిమా చాలా ముఖ్యం, ప్రతి ఒక్కరికి వారి సినిమా చాలా ముఖ్యం. ఈ సినిమా కూడా అందరిలాగే మేము కూడా నేను ఎప్పుడు కూడా నా సినిమాను బాగుంది అద్భుతాలు సృష్టిస్తానని చెప్పలేను. మా వంతు కృషి మేము చాలా బాగా చేసాం. మా చేతిలో ఉన్నంత వరకు అందరం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా బాధ్యతతో చేసాం. ఎంత బాగుంటుంది, ఎంత విజయం సాధిస్తుంది అనేది మీ చేతుల్లో పెడుతుంది. మీరు మీ ఆశీర్వాదం. అందుకే అది ఈ 9th ఏప్రిల్ 9th రిలీజ్ అవబోతోంది. సో దీనికి అద్భుతంగా చేయాలి. అలాగే వినోద్ గారు ఫోటోగ్రఫీ నాకు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఎక్కువ అంటే ఒక 6 కెమెరాలు పెట్టేటప్పుడు లైటింగ్ చాలా కష్టం. అలాంటి లైటింగ్ని ఆయన చాలా ప్రతిభావంతంగా శ్రమ పడకుండా ఆర్టిస్ట్ని ఇబ్బంది పెట్టకుండా చాలా అద్భుతంగా ఆయన తీర్చిదిద్దిన ఫోటోగ్రఫీ మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా కళాదర్శులు రాజీవన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే సినిమాలో ఏమన్నా అలాగే అనన్య గారు కానీ అంజలి గారు కానీ ఇక్కడ నివేదిత థామస్ గారు లేవంటారు. అలాగే వీళ్ళందరూ కూడా సుమిత్ గారు వీళ్ళందరూ చాలా అద్భుతంగా వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించిన వ్యక్తులు వీళ్ళందరూ. వారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేశాను. అలాగే ఈ ఫంక్షన్ ఇంత అద్భుతంగా అరేంజ్ చేసిన జేబీ మీడియా నరేంద్ర గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశాను. ముఖ్యంగా ఇందాక తమన్ గారి ట్రూప్ నుంచి ఈ ఆడపడుచులందరూ వచ్చి ప్రత్యేకంగా ఈ హిందుస్థానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నేను
ఎందుకు నేను చాలా సంగీత ప్రియుడిని, నేను ఎక్కువ చెప్పకపోవచ్చేమో కానీ నేను చాలా సంగీత ప్రియుడిని. నేను జానీ అయిపోయిన ఖుషి అయిపోయిన తర్వాత చాలా కాలం సినిమాలు చేయలేదు. ఏమేమి చేసి ఉండొచ్చు, ఒకటి వ్యవసాయం చేశాను, 2 సంగీతం నేర్చుకున్నాను, కర్ణాటక సంగీతం. అంటే వైలిన్ వాయించేవాడిని, అది జంట స్వరాల దాకా నేను వైలిన్ వాయించేవాడిని. అంటే నాకు సంగీతం పట్ల అంత మక్కువ, అంత గౌరవం. అలాంటి కర్ణాటక సంగీతం దీంట్లో ఈ రోజున మగువ పాట చేయడం, ముఖ్యంగా ఈ క్లాసికల్ సింగర్స్ అందరికీ, ట్రూప్కి ప్రత్యేకించి పేరు మీ అందరికీ నేను, మా ఆడపడుచుకి, మా చెల్లెలకి పేరు ధన్యవాదాలు. అలాగే శివమణి గారు నా అభిమాని. నేనంటే ఇంత ఇష్టం నాకు తెలియలేదు. ఇప్పుడు దాకా నన్ను పిలిచి డ్రమ్స్ వాయించే వరకు నాకు శివమణి గారు నిజంగా నాకు తెలియదు. ఈయన సాక్షాత్తు శివస్వరూపం. శివుడి ధమరకం ఎలా ఉద్భవిస్తో తెలియదు కానీ ఈయన చూస్తే ఆ శివనాథం అణువున ఈయన అణువు మొత్తం బయటకు వస్తూ ఉంటుంది, కురుస్తూ ఉంటుంది. ఆ శివస్వరూపానికి, ఆ సరస్వతి స్వరూపానికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇందాక ఆయన ఇచ్చినట్టు 2 కర్రలు పెట్టి కొట్టమంటే శివస్వరూపాన్ని వ్యక్తి పక్కన కూర్చొని మనం ఏం కొట్టదు. సరస్వతిని అవమానించదు, మనకు తెలియదని పక్కకు వచ్చి మీరే వాయించని చెప్పాలి. నేను ఆయన మీద గౌరవంతో ఏదో సరదాగా ఆలోచించేది కాదు, చేసేది కాదు, చాలా బాధ్యత చేయాల్సింది. అలాగే ప్రత్యేకించి నిజంగా అలవాట్లేదు. మర్చిపోయాను, సినిమా అయిపోయింది, సినిమా షార్ట్ అయిపోయిన వెంటనే డైలాగ్ మర్చిపోతాను. మళ్ళీ నాకు ప్రత్యేక డైలాగ్ నా సినిమా డైలాగ్ గుర్తుకున్నాను. కోర్టులో వాదించడం తెలుసు, ఆ కోర్టు, లైట్లు, డైరెక్టర్ యాక్షన్, కెమెరా అని చెప్తేనే వస్తుంది ఆ డైలాగ్ తప్ప ఇక్కడ కూర్చోబెట్టి. అలాగే ఈ సభని చాలా అత్యంత ఆనందం, చాలా చక్కగా నడిపిన సుమ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ఇంకా ముఖ్యంగా మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ లేదు. నేను మనస్ఫూర్తిగా చెప్తాను, నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలను లేదు, నాకు అలాంటి కోరికలు. నేను ఎందుకు నమ్ముతానంటే సగటు ఏమాత్రం అండదండం లేని వ్యక్తి, అలాంటి సమూహం నుంచి వచ్చిన వాడిని. మీ గుండె చప్పుడు నేను అర్థం చేసుకున్నాను, మీ గుండెల్లో ప్రేమని గౌరవించేవాడిని. మీకోసం సినిమాల్లో ఒక ఆనందాన్ని ఇవ్వాలి అని పరితపించేవాడిని. కొన్నిసార్లు మీ ఆనందానికి తగ్గట్టుగా నేను సినిమాలు చేయలేకపోవచ్చేమో కానీ నా ప్రయత్నం లోపమైతే ఇప్పుడు ఉండదు. ఒకసారి భగవంతుడు కాలం మనకు కరుణించాలి. ఇప్పుడు కాలం కరుణించాలి, ఎక్కువ సినిమాలు చేయాలి. ఎందుకంటే ఇందాక బండ్ల గణేష్ చెప్పినట్టుగా నన్ను చాలా మంది పొగరు అనుకుంటారు. నన్ను అడగేది పొగరికి నడుచుకుంటుంది. పొగరు ఎందుకు ఉంటుంది? ఏం చూసుకొని పొగరు ఉంటుంది? ఈ శరీరం నాదా పొగరు చూపించుకున్నాను. పంచభూతాల నుంచి వచ్చిన ఈ శరీరం చూసి దేనికి పొగరు ఉంటుంది? తల్లిదండ్రుల నుంచి వచ్చిన శరీరం నేనేం తెచ్చుకున్నాను ఇక్కడి నుంచి? ఈ సక్సెస్ నాదా మీది? మీరు ఇచ్చిన సక్సెస్ చూసి నాకెప్పుడు పొగరు? కాకపోతే ఎవరిని మిగతా నేను ఎప్పుడు నా ప్రపంచంలో నేను బతుకుతాను. ఒకసారి నా ప్రపంచంలో నేను బతుకుతున్నప్పుడు మిగతా వాళ్ళకి పొగరులాగా అనిపిస్తుంది. దాన్ని నేనేం చేయలేదు. పొగరంటే ఏంటంటే దారిని పోయి వెళ్ళేవాడిని కొట్టడం, మర్యాదగా బతుకుతున్న వాళ్ళ మీద దాడి చేయటం, అహంకారంతో ఆడబిడ్డల మీద మాన ప్రాణాల మీద దాడి. అది పొగరు, అహంకారం. తల ఉంచుకొని కిందకెళ్ళి ఎవరిని పట్టుకోవాలి పొగరు అనుకుంటే మనం ఏం చేస్తాం. అలాగే సినిమాలు ఎందుకు చేయాలంటే అరే మీరు సిమెంట్ ఫ్యాక్టరీలో, పాల ఫ్యాక్టరీలో సభలో కూడా చెప్తా ఉన్నాను. నిన్న ప్యాకెట్ క్లబ్లో నడిపే వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, హైవీలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చు.
అసలు రాజకీయాల్లో చేసే వాళ్ళకి అత్యంత జీతం వచ్చేది ప్రధానమంత్రి గారికి 4 లక్షలతో వస్తాడ, చీఫ్ మినిస్టర్కి 1.5 lakh అన్నారు శాలరీ. మరి 1.5 లక్ష 4 లక్షలు వచ్చే ఒక లక్ష లోపు వచ్చే ఎమ్మెల్యే పదవికి ఎందుకంటే తప్పని పడిపోతాను. నేను ఒకటే చెప్పాను, సినిమాలు నేను అవినీతి చేయకుండా ఉండడానికి సినిమా చేస్తాను. నేను సినిమా చేస్తే ఒక 1000 మంది బతుకుతారు, ప్రత్యక్షంగా 300 మంది, పరోక్షంగా 500 బతుకుతారు, దాదాపు 1000 మంది. ఒక సినిమా రిలీజ్ అయితే ఎంతమంది ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అది సినిమా అనేది ఏదో మేము డబ్బులు సంపాదించడానికి కానీ ఒకటి కాదు, 10 మందికి ఉపాధికి కూడా. సో పరిశ్రమ కళకళలు ఆడాలి అంటే అది నేను కోరుకోలేదు. సినిమా వస్తే చేస్తాను, కథలు బాగుంటాయి చేస్తాను, అంతేగాని కేవలం నేను డబ్బు సంపాదించడం కోసం నేను చేయను. అన్నీ కుదిరినప్పుడు నాకు అందరితో పాటు ఆనందంతో పాటు ఆ డబ్బు వస్తే సంతోషం. ఆ డబ్బును తిరిగి సమాజానికే పెడతాం మేము. అంటే సినిమా అనేది నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినంత వరకు ప్రజలకు సేవ చేస్తాను. దాంట్లో భాగంగా సినిమా కుదిరితే ఖచ్చితంగా చేస్తాను. సినిమా నుంచి పాల్గొని అలాగే నా కంపెనీ ద్వారా కూడా ఈ రోజున వేణు శ్రీరామ్ గారు కానీ వీళ్ళందరూ కూడా కొత్త మనకి ఆయన 3వ సినిమా అయినాక ఆయన అన్నట్టు దేశంలో చాలా గొప్ప గొప్ప దర్శకులు రావచ్చు. నేను ఎవరిని కోరుకోను. నేను ఎప్పుడేం కోరుకుంటాను, నన్ను ప్రేమించే దర్శకులు కావాలని నేను కోరుకుంటాను. అంటే మీరు ఒక అద్భుతమైన సక్సెస్ ఉన్న దర్శకుల కంటే కూడా ఈ సినిమా పట్ల, కథ పట్ల, ఆ తర్వాత చేసే హీరో పట్ల నేనే కాదు ఎవరైనా కానీ ఆ ప్రేమ గౌరవం ఉంటే అది ఆటోమేటిక్గా సక్సెస్ సినిమా ద్వారా వస్తుంది. ఒకవేళ ఎంతో కొంత ప్రయత్నం చేయగలుగుతాం. నాకు అలాంటి దర్శకులు అంటే నాకు ఇష్టం. నాకు అలాంటి దర్శకులు వరుసగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా వేణు శ్రీరామ్ కానీ, హరీష్ శంకర్ కానీ, సాగర్ కానీ వీళ్ళందరూ ఇష్టపడి వచ్చేవాడు సినిమా మీద, అట్లాగే నా మీద ప్రేమతో. అలాగే ఈ సినిమాకి బండ్ల గణేష్ మొత్తం స్పాయిల్ చేస్తాడు. అలాగే నేను గౌరవం ఇచ్చి ఇక్కడ సభలో లేకపోయినప్పటికీ కొన్ని ప్రత్యేక రాలేకపోయినాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మనస్ఫూర్తిగా నాకు ఈ సినిమా చేయడానికి మూలకారకులైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, దాన్ని ముందుకు తీసుకొచ్చిన ఈరోజు వాస్తవం చేసిన దిల్ రాజు గారికి, దీన్ని తెరకెక్కించిన వేణు శ్రీరామ్ గారికి, ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో మీ అందరికీ సినిమా ఆనందం కలిగజేయాలి, బాధ్యత వచ్చే మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.